సార్ ఇప్పుడు ఆర్బీఐ రెపో రేట్ తగ్గించింది 1% తగ్గింది 100 పాయింట్స్ తగ్గాయని చెప్తూ ఉన్నారు. కానీ ఎవరికి లోన్స్ పరంగా ఎంత తగ్గుతుంది అనేది అవగాహన రాలేదు. సో ఇప్పుడు ఇది బెనిఫిటా లోన్ తీసుకున్న వాళ్ళకి? 100% బెనిఫిట్ అండి. ఎందుకంటే రెపో రేట్ మీదే మనకి ఇంట్రెస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. దాన్ని బట్టి మన టెన్యూర్ తగ్గిస్తారు వాళ్ళు. ఏదైతే మనకు కట్టాల్సిన పీరియడ్ ఉంటుందో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిన దాన్ని అకార్డింగ్ టు దట్ తగ్గిస్తారు. తగ్గించేసి మనకు కట్టాల్సింది 20 సంవత్సరాలు కట్టాల్సింది మన తగిన రేషియో ప్రకారం వాడు 19 years 18 years కు అది ముందు క్లోజ్ అవుతుంది. 100% కస్టమర్ కు బెనిఫిట్. ఓకే, సో సూపర్. ఇప్పుడు తగ్గింది ఓకే, కానీ ఇప్పుడు బిఫోర్ ఆల్రెడీ ఒక 5 years బ్యాక్ మనం ఒక 50 lakhs లోన్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఒక 50 lakhs లోన్ తీసుకుంటున్నాము. అప్పుడు తీసుకున్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా? సో కొత్తగా ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయా? అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు తీసుకున్న వాళ్ళే లక్కీ. ఎందుకంటే ఈ ఫ్లక్చుయేషన్ జరుగుతూ మనం లాస్ట్ ఒక 5 years బ్యాక్ వెళ్తే అప్పుడు 10.5 అలా ఉంది. అవును. ఇప్పుడు మధ్యలో ఒక 3 years బ్యాక్ మనకు 4 years బ్యాక్ 6% కూడా వచ్చింది, ఆఫర్ చేశారు. ఇప్పుడు కాన్స్టెంట్ గా మనకు 8% కు ల్యాండింగ్ అయింది. 8% ల్యాండ్ అయినప్పుడు మనకు ఇప్పుడు తీసుకున్న వాళ్ళు లక్కీ, రెండు విధాల లక్కీ. ఒకటి మనకు ప్రాపర్టీ పరంగా రేట్స్ కూడా నెగోషియబుల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో. ప్లస్ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు మన సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టెంట్గా తగ్గిస్తూ వచ్చింది. లాస్ట్ ఏప్రిల్లో 0.25 తగ్గించింది, మేలో 0.25 తగ్గించింది, ఈ జూన్లో 0.5 తగ్గిస్తామని వాళ్ళు డిక్లేర్ చేశారు. దిట్ మే బి ఎఫెక్ట్ ఫర్ నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్.